వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సార్, ఒక బండి యాక్సిడెంట్ అయిందండి, లారీ కానీ బస్ కానీ బండి సీజ్ చేస్తారు. మీ వాళ్ళు వెళ్ళి వెరిఫికేషన్ చేయాలి. చేసినప్పుడు నిజంగా రోడ్ యాక్సిడెంట్కి ఆ వెహికల్కి సీజర్కి రెండు లింక్ ఉంటుంది అంటారా? లేదు డ్రైవర్ యొక్క మిస్టేక్ ఉంటే వెహికల్ వస్తుంది? వెహికల్ కండిషన్ చాలా తక్కువ కేసెస్లో ఉంటుంది. టైర్స్ ఫెయిల్ అవ్వడం కానీ, బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం కానీ వెరీ వెరీ లిమిటెడ్ కేసెస్లో ఉంటుంది. డ్రైవర్ ఎర్రర్ ఎక్కువ. ఆల్ స్టడీస్ ప్రకారం 80% డ్రైవర్. అంటే ఎర్రర్ కూడా అంటే నా ఉద్దేశం ప్రకారం కాల్ ఎవరు ఎర్రర్ చేయరు, ఎక్సెప్ట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ తప్ప, లేదా మొబైల్ ఫోన్ డ్రైవింగ్ తప్ప. కావాలని అయితే ఎర్రర్ ఎవరు చేయరు. ఆ కండిషన్స్ బట్టి వాడు కేర్ఫుల్ లేకపోవడంతో అవుతుంది. కానీ వెహికల్ కండిషన్స్ తక్కువ రేర్. నౌడేస్ కండిషన్స్ వెహికల్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి, టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది. సో సార్, ఇప్పుడు రోడ్ సేఫ్టీ గురించి వద్దామండి. గవర్నమెంట్ మీకు బాగా సపోర్ట్ చేస్తుంది, రోడ్ సేఫ్టీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు చేసిన కార్యక్రమం ఏం చేశారు? ఇప్పుడు యాక్చువల్గా ఇంతకుముందు రోడ్ సేఫ్టీ వీక్ అని చేసేవాళ్ళు. గత కొన్ని ఇయర్స్గా నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది. ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ జనవరికి థీమ్ ఏంటంటే పర్వా అంటే కేర్. సో హౌ మచ్ కేర్ యూఆర్ టేకింగ్ అబౌట్ ది రోడ్స్, కండిషన్స్ ఆఫ్ డ్రైవర్స్, ఇవన్నీ కూడా దిస్ ద థీమ్. సో ఈ 1 month మా మంత్రి గారు చాలా విల్ పవర్ ఉన్న గివింగ్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, మోటివేషన్ టు ద డిపార్ట్మెంట్. ఆల్ కలెక్టర్స్ కూడా వీడియో కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ చేయండి అని. సో అట్లా రెవెన్యూ వాళ్ళు కూడా మా కలెక్టరేట్లో తహసీల్దార్స్ ఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్, పోలీస్, ట్రాఫిక్ పోలీస్ మేము కలిసి రోజుకు ఒక ప్రోగ్రామ్ చేస్తాం. వెహికల్ ర్యాలీ అనండి, లేకపోతే హెల్త్ చెకప్ క్యాంప్స్ అనండి, మామూలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్స్. ఎవ్రీ ఇన్స్పెక్టర్ ఇస్ గోయింగ్ టు ప్రతి వారంలో 2 schools వెళ్తున్నారు. ప్రతి ఇన్స్పెక్టర్ 2 schools వెళ్ళి స్కూల్ చిల్డ్రన్కి అవేర్నెస్ కలుపుతాం. తర్వాత మా సారు, మా మినిస్టర్ గారి బ్రెయిన్ చైల్డ్ అంటే చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్స్ 56 అలా మొత్తం స్టేట్లో ముందుకు వచ్చారు స్కూల్స్. మొన్న ఒకటి డిపిఎస్ స్కూల్లో ఇనాగ్రేట్ చేశారు. ముఖ్యంగా పిల్లలకి ముందే మనం అవేర్నెస్ కల్పిస్తే వాళ్ళకి రోడ్ సేఫ్టీ రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా తయారవుతారు. రోడ్ రూల్స్ ఎక్కువ తెలుస్తాయి. సో ఈవెన్ వెన్ దే ట్రావెల్ విత్ దేర్ పేరెంట్స్, 2 wheeler అయితే కంపల్సరీ హెల్మెట్ పెట్టుకో డాడీ అని చెప్పడానికి. ఈవెన్ 2 wheeler అయితే కంపల్సరీ పిలియన్ రైడ్ కూడా పెట్టుకోవాలి. నేను మనం శ్రీలంకలో చూశాను, ఈవెన్ చిన్నపిల్లలు కూడా పెట్టుకుంటున్నారు. దోస్ 2 small kids who are sitting on the bike, they are also wearing helmets. మన రూల్ ప్రకారమేమో డ్రైవర్, పిలియన్ రైడర్, మన చిల్డ్రన్ కూడా పెట్టాలి రూల్లో. అది చూశాను నేను శ్రీలంకలో. దే ఆర్ వేరింగ్ లైక్ దాట్ అండ్ 100% కంప్లైన్స్. ఇక్కడ కూడా మనం 95% దాకా ట్విన్ సిటీస్లో వచ్చింది. రూరల్ ఏరియాస్లో అక్కడక్కడ కొంచెం హెల్మెట్ వేరింగ్ తక్కువ, బట్ హైదరాబాద్లో మాత్రం 90-95% వచ్చింది. సీట్ బెల్ట్, 4 wheelersలో సీట్ బెల్ట్ కంపల్సరీ కదా. డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకూడదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, ఈ ఓవర్లోడింగ్ చేయకూడదు. ఇవన్నీ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. సిగ్నల్స్, చాలామంది సిగ్నల్ జంపింగ్ కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ, ఈ సిగ్నల్స్ పాటించకపోవడానికి. సార్, ఇప్పుడు రోడ్ సేఫ్టీ వీక్లో పెట్టారు మీరు రోడ్ సేఫ్టీ మంత్. ఓకే, దీంట్లో మీరు చాలా ఇండికేషన్స్ ఇచ్చారు, సిగ్నల్స్ ఇచ్చారు, సిగ్నల్ జంపింగ్ ఉండకూడదు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు మనకు ఈ సిగ్నల్స్ 3 రకాలండి. ఒకటేమో కాషనరీ సిగ్నల్స్, ఒకటేమో ఇన్ఫర్మేటివ్ సిగ్నల్స్, ఇంకోటేమో మ్యాండేటరీ సిగ్నల్స్. 3 రకాలు ఉంటాయి. ఈ కాషనరీ అంటే మామూలుగా జనరల్గా ట్రయాంగిల్లో ఉంటాయి. లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్, తర్వాత హెయిర్ పిన్ బెండ్, తర్వాత నేరో బ్రిడ్జు, లేకపోతే స్లిప్పరీ రోడ్ అని, మనుషుల ముందు పనిచేస్తున్నారని, ఇలాంటివన్నీ, లైక్ రౌండ్ అబౌట్ ఉందని, డేంజరస్ డిప్ ఉందని, ఇలాంటివన్నీ ట్రయాంగిల్లో ఉంటాయి. మోస్ట్లీ ఇవన్నీ కూడా రెడ్ కలర్ ట్రయాంగిల్స్లో ఉంటాయి. సో దే కాషన్ ది రోడ్ యూజర్స్. సో వెరెవర్ ఇక్కడ సిగ్నల్స్ పెట్టేమంటే కంపల్సరీగా పాటిస్తే బెటర్. అంటే మనకు ముందే హెచ్చరిస్తారు. దెన్ ఇన్ఫర్మేటివ్ సిగ్నల్స్ అంటే ముందు పార్కింగ్ ప్లేస్ ఉందని, లేకపోతే హాస్పిటల్ ఉందని, లేకపోతే ఇంకా ఫస్ట్ ఎయిడ్ పోస్ట్ ఉందని, ఇలాంటివన్నీ మనకు పెట్రోల్ పంప్ ఉందని, ఇవి ఏమో రెక్టాంగులర్ ఉంటాయి. 99% బ్లూ కలరే ఉంటాయి, ఎక్సెప్ట్ ఫస్ట్ ఎయిడ్, ఇది కొంచెం రెడ్ కలర్స్ ఇది ఉంటుంది. 99% బ్లూ కలర్ రెక్టాంగిల్ ఉంటాయి. ఇవేమో ఇన్ఫర్మేటివ్ సైన్స్. మామూలుగా హైవే ఫెసిలిటీస్లో ఏవి ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మనకు బ్లూ బ్యాక్గ్రౌండ్తో ఉంటాయి. దెన్ మ్యాండేటరీ సిగ్నల్స్. సో మ్యాండేటరీ జనరల్గా ఏంటంటే రౌండ్ కలర్లో ఉంటాయి. సో మ్యాండేటరీ ఏంటంటే సపోజ్ నో పార్కింగ్ ఉంటుంది, నో స్టాపింగ్ స్టాండింగ్ ఉంటుంది. సో ఇన్ కేస్ మ్యాండేటరీ సిగ్నల్ ఫాలో కాకపోతే దేర్ ఇస్ ద ఛాన్స్ టు కలెక్ట్ ఫైన్స్ ఫ్రమ్ ది అఫెండర్స్. నో పార్కింగ్లో పార్క్ చేశారండి, ఇలాంటివన్నీ. సో ఇవన్నీ రౌండ్గా ఉంటాయి, జనరల్గా రెడ్ కలర్లో ఉంటాయి, కొన్ని బ్లూ ఉంటాయి. సో ఇది 3 రకాల సిగ్నల్స్ ఉంటాయి. చాలామంది మనకి ఏంటంటే అవేర్నెస్ ఉన్నా పాటించారని ఒక స్టడీ. 80% ఆఫ్ పీపుల్ దే నో బట్ దే డోంట్ ఫాలో ది సిగ్నల్స్. 80% అన్ని ఒక స్టడీ. అవేర్నెస్ ఉందని, అవేర్నెస్ లేకపోవడం ఇంకా అన్పార్డనబుల్.
కాకపోతే ఏంటంటే చాలా సింపుల్గా ఉంటాయి, కొంచెం కాషియస్గా జనాలు పాటిస్తే బెటర్. స్పీడ్ లిమిట్ ముఖ్యంగా ఉంటాయి. స్పీడ్ లిమిట్ సిగ్నల్స్ చూసి కంపల్సరీ, ఇప్పుడు ఈవెన్ హైదరాబాద్లో కూడా ప్రతి రోడ్కి స్పీడ్ లిమిట్ పెట్టారు, 30, 60 మ్యాక్సిమం. ఆ స్పీడ్ లిమిట్ పాటించి స్పీడ్ లిమిట్ సిగ్నల్ చూసి స్లో కావడం బెటర్. ఇప్పుడు మామూలుగా మనకి యాక్సిడెంట్స్ అంతా ఎక్కువ ఓవర్ స్పీడింగ్ వల్లనే ఎక్కువ అవుతుంది త్రూఅవుట్ ఇండియా. అండ్ మ్యాక్సిమం డెత్స్ ఆర్ అకరింగ్ ఇన్ పెడెస్ట్రియన్స్ అండ్ 2-wheeler రైడర్స్ ఓకే. ఎక్కువ. 2-wheelersలో అండ్ పెడెస్ట్రియన్స్ కొంతవరకు. 2-wheelers మ్యాక్సిమం యూత్ ఎక్కువ చనిపోతున్నాం, 25 to 30 ఆర్ 18 to 30 గ్రూప్. సో ఇది తగ్గించాలంటే ఇక మనకి 2-wheelers ఎక్కువ సేఫ్ ఉంటేనే బెటర్. అంటే చనిపోయిన వాళ్ళ సంఖ్య కన్నా ఇంజ్యూర్ అయిన సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఉంటుంది, డబల్ 3 times ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో సమ్ 18,000 యాక్సిడెంట్స్ అవుతే 7,000 పీపుల్ ఆడ్ చనిపోతున్నారు ఎవ్రీ ఇయర్ తెలంగాణలో. 7,000 పర్ డే 20 people డైయింగ్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్ తెలంగాణ. ఆల్ ఓవర్ ఇండియా అయితే 3.5 minutes 1% టోటల్ 1,75,000 అది ఆల్ ఇండియా. ఆల్ ఇండియా. సో మన దగ్గర ఇప్పుడు 7,000 యాక్సిడెంట్స్ అయితే కనీసం 14,000 మంది ఇంజూర్ అవుతారు. అలా మైనర్ ఇంజరీస్, మేజర్ ఇంజరీస్. సార్ అటువంటి కుటుంబాలను తీసుకొచ్చే మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అది కూడా మేము సంగారెడ్డిలో ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ ఇన్ఛార్జ్ చేసేవాళ్ళం. అక్కడ మేడం మా కలెక్టర్ ఎస్పీ గారు కూడా ఇంట్రెస్ట్ తీసుకునేది. వాళ్ళ పోలీస్ సహకారంతో యూస్ టు బ్రింగ్ దోస్ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్సిడెంట్స్. అండ్ వాళ్ళు వాళ్ళ మీటింగ్స్లో చెప్పించేవాళ్ళం వాళ్ళతో, ఇలా జరిగింది మాకు, సో ఇలా కేర్ఫుల్గా ఉంటే బెటర్ అని చెప్పించేవాళ్ళం. మొన్న కూడా ఇక్కడ ఈ రాజ్భవన్ స్కూల్లో వి డిడ్ వన్ ప్రోగ్రామ్, అవేర్నెస్ ప్రోగ్రామ్. ఒక అబ్బాయి వచ్చి చెప్తున్నాడు, నాకు ఇట్లా నేను రోడ్ క్రాస్ చేస్తుంటే యాక్టివ్ వచ్చి నన్ను కొట్టింది, దెబ్బ తెలియదని చూపిస్తున్నాడు. అంటే కొంచెం బాగానే తెలియదు. సో యాక్టివ్ వాడు కేర్ఫుల్గా రాలేదు, స్పీడ్గా వచ్చాడని చెప్పాడు. నేనన్నా మరి నువ్వు రోడ్ క్రాస్ చేసినప్పుడు నువ్వు అటు ఇటు చూసుకోవాలి, డెఫినెట్గా నువ్వు టర్నింగ్ అంటే చెప్పలేవు, కానీ నువ్వు మెయిన్ రోడ్ స్కూల్కి వచ్చే రోడ్లో నువ్వు చూసుకోకుండా నీ ఏదో ధ్యానం నువ్వు వెళ్ళిపోయి ఉంటావు. టర్నింగ్ అప్పుడంటే మనం అవతల ఎట్లా వస్తుందో తెలియదు. సో రోడ్ క్రాస్ చేసినప్పుడు కంపల్సరీగా మనం షుడ్ లుక్ రైట్ అండ్ లుక్ లెఫ్ట్, దెన్ ఓన్లీ షుడ్ క్రాస్ ద రోడ్ అని చెప్పాను. సార్ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎడమవైపు నడమంటారా, కుడివైపు నడప? జనరల్గా కుడివైపు నడమంట, అంటే ఆన్ కమింగ్ వెహికల్స్ కనబడతాయని. లేవడం నడితే వెనకాల వచ్చే వాళ్ళు మనకు కనబడవు, కానీ ఆ రైట్ కుడివైపు కనబడతారు. అంటే మనం ఎటువైపు వెళ్తున్నాం ఆపోజిట్ వెళ్ళాలి. అంటే వెహికల్స్ కనబడేటుంటే ఆపోజిట్, కరెక్ట్. వెహికల్స్ కనబడతాయని, వెనక వచ్చే వెహికల్స్ అయితే మరి ఎట్లా వస్తాయో తెలియదు కాబట్టి కొట్టే ఛాన్స్ ఉంది. సార్ కొంతమంది 2-wheelers మీరు చెప్తున్నారు ఎక్కువ 2-wheelers ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. వాళ్ళకి మైనర్లు కనిపిస్తారు, వాళ్ళ పేరెంట్స్ కి మీద కేసులు పెట్టే అవకాశం ఉందా? మైనర్ కదా పేరెంట్స్ కి ఉంది, ప్రొవిజన్. అండ్ అండర్ ఏజ్ డ్రైవింగ్ కి పేరెంట్స్ మీద మనం ప్రాసిక్యూట్ చేయొచ్చు. అది కూడా చాలా చోట్ల మా వాళ్ళు ప్రతి జిల్లాలో చెప్తున్నారు, ఇట్లా మేము మైనర్స్ డ్రైవ్ చేస్తే పిల్లల పేరెంట్స్ కి మేము శిక్షిస్తామని చెప్పి. ఏమైనా మార్పు వచ్చిందంటారు? అంటే మార్పు జనరల్గా అవేర్నెస్, ఎన్ఫోర్స్మెంట్ రెండు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇప్పుడు ఓవర్లోడ్స్ ఉన్నాయి అనుకోండి, మేము ఎన్ఫోర్స్ చేస్తే మొత్తం హైవే కర్నూలు నుంచి ఈ నేషనల్ హైవే మీద నైట్ రైడ్ చేసామనుకోండి, ఆ రోజు ఒక్క యాక్సిడెంట్ కాదు. సపోజ్ 2-3 days కంటిన్యూ చేసేవాడిని, 3 days ఏం కాదు. అట్లా ఎన్ఫోర్స్మెంట్ స్ట్రిక్ట్గా ఉంటే అసలు పీపుల్ విల్ బి మేడ్ కేర్ఫుల్. డ్రైవర్స్ స్లోగా వెళ్తారు, లేదా అదర్వైజ్ స్పీడ్గా వెళ్తారు కదా. సో అట్లా ఎన్ఫోర్స్మెంట్ ఎంత ఎక్కువ ఉంటే అంత. కాకపోతే ఇప్పుడు అంత ఐటీ ఎనేబుల్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ చలాన్స్, ఇట్లా ట్రెండ్ మారుతుంది. లైక్ సార్ మీరు ఎన్ఫోర్స్మెంట్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా ఎడ్యుకేషన్? ఎన్ఫోర్స్మెంట్కి. ఎడ్యుకేషన్ ఎంత చెప్పినా అన్లెస్ యూ గివ్ డూ ఎన్ఫోర్స్మెంట్ అంత అవేర్నెస్ అంటే ఎఫెక్ట్ ఉండదు. ఎడ్యుకేషన్ ప్లస్ ఎన్ఫోర్స్మెంట్ రెండు కలపాలి. నువ్వు ఎన్ఫోర్స్ చేస్తే నాకు చెప్పలేదు కదా అంటారు పబ్లిక్. సో నాకు చెప్పాలి కదా ముందు అంటారు. స్పీడ్ లిమిట్ ఉందండి, మన వాళ్ళు స్పీడ్ గన్స్, పోలీస్ వాళ్ళు ఎక్కువ స్పీడ్ గన్స్ చెక్ చేస్తుంటారు. మీరు స్పీడ్ లిమిట్ బోర్డు పెట్టచ్చు కదా, మాకు ఎట్లా తెలుస్తుంది అంటారు. సో అట్లా ఎడ్యుకేషన్ I'll give 70% to enforcement, 30% ఎడ్యుకేషన్. సార్ తెలంగాణ స్టేట్లో ఏ నేషనల్ హైవే మీద ఎక్కువ బ్లాక్ స్పాట్స్ ఉంటాయి? మనకి ఎక్కువ ఈ మహబూబ్నగర్ రూట్ అండ్ విజయవాడ రూట్ మ్యాక్సిమం బ్లాక్ స్పాట్స్. ఓకే, అక్కడ మరి ప్రమాదాలు జరగకుండా అది అందుకే చాలా మందికి వెహికల్ అండర్ పాస్ అని, ఫ్లైఓవర్స్ అని ఇలా అన్నీ చేస్తున్నారు కదా కొన్ని చోట్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సంగారెడ్డి ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు సిద్దిపేట రాజీవ్ రహదారిలో ఒక ప్లేస్ ఉందండి, ఇక్కడ రామరిపల్లి కాదు. ఆ ప్లేస్ ఏంటంటే అక్కడ రెగ్యులర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఏమంటే అది మధ్యలో రోడ్ పోతుంది కదా, అటు ఇటు విలేజ్ ఉంది. సో యాక్చువల్గా రోడ్ వేసినప్పుడు ఏంటంటే ఈ విలేజ్ నుంచి ఇట్లా వచ్చి స్ట్రేట్ గా కెనాట్ గో, ఇట్లా తిరిగి ఆ సర్వీస్ రోడ్లో వచ్చి మళ్ళీ సమ్వేర్ ఒక క్రాసింగ్ సిగ్నల్ ఉంది, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఈ క్రాస్ చేసి అటువైపు వెళ్ళాలి. సో 2-wheelers కానీ జనాలు రావడానికి ఇక్కడ నుంచి వాడు తిరిగి వెళ్ళే ఓపిక ఉండదు, వాడికి స్ట్రేట్కి వెళ్తారు. సో అక్కడ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అక్కడ. సో దానికి ఏం చేశాను నేను, అక్కడ పోయి స్టాప్ సిగ్నల్ పెట్టి ఇవన్నీ సర్వీస్ రోడ్స్ 4-5 మీటింగ్స్ పెట్టాను చుట్టుపక్కల వాళ్ళకి, ఈ ఆటో రిక్షా వాళ్ళకి, తర్వాత అక్కడ పాన్ షాప్ వాళ్ళకి చాలా ఎడ్యుకేట్ చేసాం. మీరు కంపల్సరీ ఏమన్నా ఇమ్మీడియట్ అంటే 10 ఇప్పుడు ఇంతకుముందు గోల్డ్ డ్రైవర్ వాళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఓన్లీ ప్లాటినం అవర్ ఉంటున్నారు.
యాక్సిడెంట్ అయిన 10 minutes ఈజ్ క్రూషియల్. ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగితే 10 minutes ఇమీడియట్ వి గెట్ సమ్ ఫస్ట్ ఎయిడ్ ఆర్ సమ్ స్టెబిలైజేషన్ వీ కెన్ సేవ్ లైఫ్ అన్లెస్ బాగా బ్లీడింగ్ అయితే తప్ప. అక్కడ స్పెసిఫిక్గా ఇదేనండి ఫేసింగ్ కారణం. ఏడేనో హై స్పీడ్ వెళ్ళిపోతారు, వాళ్ళేమో రోడ్ క్రాస్ చేయడానికి విలేజెస్ అట్లా ఇదంతా తిరిగి ఒప్పుకూడదు. సో అక్కడ యాక్సిడెంట్స్ అయితే కొంచెం చేసాము, కొంత కంట్రోల్ అయింది. ఇప్పుడు దే హ్యావ్ నౌ బైపాస్ పెట్టారు. పబ్లిక్ లో కూడా తప్పు ఉంది కదండి. పబ్లిక్లో అదే తొందర, ఆ కేర్ కాషన్ అనేది